శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వారాహి వాస్తు అండ్ ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బాలనగర్ లొకేషన్లో ఉన్నాము. ఒక ఇండస్ట్రీ సేల్కి వస్తే కనుక మన కస్టమరు అది కొనుక్కుందామని చూస్తున్నారు. దాన్ని వాస్తు చూడమన్నారన్నమాట. వ్యాపారంలో వాస్తు 100% ఉండాలండి. దీనిలో ఎట్టి పరిస్థితుల్లో డీవియేట్ అవ్వడానికి లేదు. చూడండి, తూర్పు ఈశాన్య రోడ్డు చాలా ఎత్తుందన్నమాట ఇక్కడ. సో ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు ఉండకూడదండి, ఇది ఒక దోషం. ఎప్పుడైనా ఈశాన్యం డౌన్ ఉండాలి. సో ఈశాన్యం అలాగా ఎత్తుంది. సో వాటర్ మనము ఈశాన్యంలో వేస్తే అది ఆగ్నేయ వైపుకి వస్తుంది. అది దోషపూర్వకమైనది. ఎట్టి పరిస్థితుల్లో మనం దీన్ని యాక్చువల్లీ శాస్త్రపరంగా మనము ఒప్పుకోరాదండి. చూడండి, ఇది ఈశాన్యం అండి. తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యం కూడా పెరిగింది. సో మన శాస్త్రం పరంగా మనకి ఇలా పెరగడం చాలా మంచిది. చూడండి, ఈశాన్యం పెరిగింది. నేను ఆగ్నేయంకి వెళ్తున్నామండి. ఆగ్నేయంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బయటికి వెళ్ళి కన్స్ట్రక్ట్ చేశారు. అది దోషము. ఎట్టి పరిస్థితుల్లో అలా ఉండకూడదు. వాయువులో మనకి వాష్రూమ్స్ ఉండొచ్చు. చూడండి, వాష్రూమ్ ఉంది, ఆల్రెడీ వాష్రూమ్ ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఓపెన్ ఉంటుంది. ఇది ఆగ్నేయంలో ఇంతకుముందు లిఫ్ట్ ఉండేది. ఆ లిఫ్ట్ గొయ్యి మూసేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయంలో కూడా గొయ్యి ఉండకూడదని. వ్యాపారం పరంగా అయితే కనుక కంపల్సరీ మూసేసి ఉండాలి. అది లిఫ్ట్ అనేది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. చూడండి, గ్రౌండ్ ఫ్లోర్ ఇది ఇలా ఓపెన్గా ఉంటుంది. మనం దీని ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉందండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే కనుక మెట్ల మీద నుంచి వెళ్ళాలి. తూర్పు ఆగ్నేయంలో ఉన్న మెట్లు అండి. ఇది పర్ఫెక్ట్గానే ఉన్నట్టు లెక్క. తూర్పు ఆగ్నేయంలో మనం వ్యాపారంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో 100% ఒకవేళ వాస్తు లేకపోతే కనుక అండి మనకి ఎట్టి పరిస్థితుల్లో బిజినెస్ ముందుకు వెళ్ళదు. జాగ్రత్తగా మనం అన్ని కోణాల్లో వాస్తు 100% ఉందా లేదా అని చెక్ చేసుకుని మనము అది కొనటం కానీ ఒకవేళ రెంట్ తీసుకోవటం కానీ చూసుకోవాలి. మనం దానిలో ఇన్వెస్ట్ చేస్తున్నాము కాబట్టి. చూడండి, ఇక్కడ కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఎలా అయితే ఓపెన్గా ఉందో ఫస్ట్ ఫ్లోర్ కూడా అలా ఓపెన్గా ఉంది. సో కస్టమరు ఎఫెడాల్ క్యాబిన్లు కానీ మిషనరీ కానీ పెట్టుకోవాలంటే కనుక వాస్తుపరంగా కూడా మనము వాళ్ళకి సూచించవచ్చు. ఏం ఇబ్బంది ఉండదు. సో ఇది కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా. మొత్తం ఓపెన్ స్పేస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫ్లోరు అండ్ గ్రౌండ్ ఫ్లోరు ఒకటేలా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఈశాన్యంలో నుంచుంటున్నామండి. సో వాయువులో కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్ లాగే ఇంకొక వాష్రూమ్ ఉంది. సేమ్ అలాగే ఉందన్నమాట. సో బిజినెస్ పరంగా ఎట్టి పరిస్థితుల్లో 100% వాష్ ఉండాలండి. ఎక్స్టీరియర్ చాలా ఇంపార్టెంట్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ బిల్డింగ్కి అయితే నేను సజెస్ట్ చేయనండి. వాస్తుపరంగా అయితే లేదు, ఎందుకంటే ఈశాన్యం పోయింది, ఆగ్నేయం పోయింది. సో ఇది అందరూ ప్రేక్షకులు గమనించగలరు. మీ ఫ్యూచర్లో బిజినెస్ పెట్టుకోవాలంటే ఎన్ని చూసుకోవాలని. నమస్తే.